Welcome back. In this video, we are going to learn about this dual converter. In our previous videos, we have learned about single phase fully controlled rectifier, half control rectifier, three phase fully controlled rectifier, half control rectifier, and their operation, waveforms, everything. And in this video, we are going to learn about this dual converter. It means a fully controlled rectifier, single phase fully controlled rectifier. Here, it is single phase dual converter. That's why we are having single phase fully controlled rectifier here, and one more fully controlled rectifier is connected in anti-parallel to this, right? This is my load is in between these two converters. Let's analyze the operation of this dual converter, right? ఇక్కడ converter 1 converter 2 ఉన్నాయి. ఇవి రెండు కూడా సేమ్ సోర్స్ నుండి సప్లై తీసుకుంటాయి. ఇఫ్ ఐ హ్యావ్ సమ్ సోర్స్ లైక్ దిస్, ఇలా సోర్స్ ఉంది అనుకోండి, ఈ సోర్స్ ఇలా ఉంటే ఇది ఇలా వెళ్ళి ఇక్కడ కనెక్ట్ అయింది, అండ్ ఇలా ఇంకొకటి వెళ్ళేసి ఇది ఇక్కడ కనెక్ట్ అయింది అనుకుంటే, సేమ్ అదే మాదిరిగా ఇది వెళ్ళి ఇక్కడ కనెక్ట్ అవుతుంది, అండ్ ఇది వెళ్ళేసి ఇక్కడ కనెక్ట్ అవుతుంది. సో ఇది డ్యూయల్ కన్వర్టర్, రైట్? అండ్ ఇది ఆపరేషన్ ఎలా ఉంటుంది అని మనం చూసుకున్నట్టయితే T1 T2 T3 T4, దీన్ని కూడా T1 T2 T3 T4 అనుకోవచ్చు, T5 T6 T7 T8 ఆ విధంగా కూడా అనుకోవచ్చు. దట్ ఈస్ అవర్ కన్వీనియన్స్. సో ఎగ్జామ్లో పాయింట్స్ రాయడానికి ఈజీగా ఉండడానికి, మార్క్స్ గెయిన్ చేయడానికి అలా రాసుకుంటారు. నేను నా కంప్లీట్ మోటో కూడా, ద మోటో ఆఫ్ దిస్ వీడియో అబౌట్ టు మేక్ యూ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ సర్క్యూట్ ఆపరేషన్. దట్స్ ఇట్. సో దట్స్ వై ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ T1 T2. అలా ఏం పెట్టట్లేదు, అవసరం లేదు, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు దీన్ని, రైట్? అండ్ కమింగ్ టు ద ఆపరేషన్, దిస్ ఈస్ ద AC సైన్ వేవ్, దట్ ఈస్ ద ఇన్పుట్ సోర్స్ వోల్టేజ్, దిస్ ఈస్ ద సోర్స్ వోల్టేజ్. Let this be Vs. So if I trigger this with this converter 1 at some alpha 30 degrees alpha దగ్గర నేను దీన్ని ట్రిగ్గర్ చేశాను అనుకోండి, ఇక్కడ ట్రిగ్గర్ అయిపోయి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 30 degrees అనుకుంటే ఇలా వచ్చేసి, సో నా జీరో క్రాస్ ఓవర్ని డ్రా చేసుకోలేదు. దిస్ ఈస్ ద జీరో క్రాస్ ఓవర్ పాయింట్, జీరో క్రాస్ ఓవర్. సో ఇది జీరో క్రాస్ ఓవర్ ఇలా వచ్చింది కాబట్టి దీన్ని ఇలా చేసి ఫామ్ అంతా ఖరాబ్ అయిపోయింది. దీన్ని ఇలా లేపి జీరో క్రాస్ ఓవర్కి వచ్చినాక ఇండక్టివ్ లోడ్ కాబట్టి చిన్న స్పైక్ ఎందుకు వస్తుందంటే, ఇది ఒక ఇండక్టివ్ లోడ్, రెసిస్టర్ ప్లస్ ఇండక్టర్ రెండు ఉంటాయి కాబట్టి ఇండక్టివ్ లోడ్ ఫుల్లీ కంట్రోల్ రెక్టిఫైర్ అర్థమవుతుంది. ఇది మీకు చాలా అర్థమవుతుంది. అండ్ ఐ విల్ ప్రొవైడ్ ద డిస్క్రిప్షన్ ఓవర్ దిస్ కార్డ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడికి చూడండి కనబడుతుంది, డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. యూ కెన్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ అవుట్పుట్ వేవ్ ఫార్మ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ సింగిల్ ఫేస్ ఫుల్లీ కంట్రోల్ రెక్టిఫైర్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా వచ్చాక మళ్ళీ కంటిన్యూస్ ఆపరేషన్, ఒకసారి 30 degrees ఇక్కడ ఇచ్చామే అనుకోండి, ఈ కన్వర్టర్కి ఇది ఇలాంటి వేవ్ ఫామ్ని జనరేట్ చేస్తుంది. సో ఇది అందరికి తెలిసిన విషయమే. ఇండక్టివ్ లోడ్ కాబట్టి చిన్న స్పైక్, మళ్ళీ అప్, డౌన్, రైట్. దిస్ ఈస్ ద V01 వోల్టేజ్. ఇక్కడ ఏమవుతుంది అని అంటే, ఇంకొకటి గమనించాలి, ఈ స్పైక్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది. స్పైక్ ఎంత విడత వరకు రావాలి, ఇది ఎంత పెద్దగా ఉండాలి, ఎంత విడత వరకు రావాలి అనేది ఏం డిసైడ్ చేస్తుంది? కరెంట్ డిసైడ్ చేస్తుంది. సో ఆ కరెంట్ అనేది, ఎనర్జీ స్టోర్డ్ ఇన్ దిస్ ఇండక్టర్ అనేది ఎంతసేపటి వరకు డిసిపేట్ అవుతుంది, ద డ్యూరేషన్ ఆఫ్ ద డిసిపేషన్ టైం, ఆ డిసిపేషన్ టైంని మీద, దాని మీద ఇది డిపెండ్ అయి ఉంటుంది, ఈ స్పైక్ వోల్టేజ్ ఎంత వెడల్పుగా రావాలి అనేది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే, ఇక్కడ వోల్టేజ్ ఇచ్చినప్పుడు సమ్ 30 volts దగ్గర ఇక్కడ ట్రిగర్ చేసినప్పుడు ఈ కరెంట్ అనేది ఇలా గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అయిపోయి ఇలా అయిపోయి మ్యాక్సిమంకి వెళ్ళేసి జీరో వచ్చినప్పుడు డిశ్చార్జింగ్ స్టార్ట్ అవుతూ, సో నీకు వోల్టేజ్ అనేది జీరో అయింది, బట్ కరెంట్ మాత్రం జీరో కాదు కాబట్టి ఇది డిశ్చార్జ్ అవ్వడానికి చూస్తుంది, అండ్ డిశ్చార్జ్ ఇక్కడ డిశ్చార్జ్ అయిపోయింది, రైట్? ఇక్కడ డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత నీకు ఈ కరెంట్ ఎప్పుడైతే జీరో అయిపోతుందో అప్పుడు ఈ నెగిటివ్ వోల్టేజ్ అనేది ఆగిపోతుంది. కరెంట్ జీరో అయిన తర్వాత, రైట్, ఈ కరెంట్ జీరో అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ పాజిటివ్ వోల్టేజ్ ఈ విధంగా వస్తుంది. అప్పుడు మళ్ళీ మెల్లిగా నీ కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ మళ్ళీ డిక్రీజ్ కానీ చూసి మళ్ళీ ఇలా. సో ఈ విధంగా కరెంట్ని బట్టి ఈ కండక్షన్ పీరియడ్ అనేది నీకు నెగిటివ్ స్పైక్ ఎంత రావాలనేది డిపెండ్ అయి ఉంటుంది.
రైట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. బెటర్ అండర్స్టాండింగ్ కోసం ఐ ప్రిఫర్ యూ టు వాచ్ ద ఫుల్లీ కంట్రోల్ రెక్టిఫైర్. నెక్స్ట్, ఈ ఆల్ఫా అనేది 30 degrees ఉన్నప్పుడు నా లోడ్ దగ్గర మ్యాక్సిమం పాజిటివ్ వోల్టేజ్ ఉంది, రైట్, పాజిటివ్ వోల్టేజ్. నెక్స్ట్ ఇక్కడ మనము ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 30 degrees కాకుండా ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 150 degrees పెట్టుకుంటే ఏమవుతుంది? 30 degrees కాకుండా 150 degrees దగ్గర నేను ట్రిగ్గర్ చేస్తాను ఈ వేవ్ని అన్నప్పుడు 150 degrees అంటే దీన్ని ఒకసారి కిందకి డ్రా చేసుకుందాం. ఇది 150 degrees. రైట్, ఇది 150, 5 + 150, ఒక 150, 2 5 + 150. ఇలా 150 degrees అని అనుకుంటే ట్రిగ్గరింగ్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి కండక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇలా 0కి వచ్చేసి ఇలా వేవ్ ఫామ్ వచ్చేసి డన్, అంతే కదా. ఇలా వచ్చేసి ఇలా వెళ్ళి ఇలా వచ్చేసి సో ఇది ఈ విధంగా ఈ పీరియడ్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? డిశ్చార్జింగ్ టైం పీరియడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. పాజిటివ్లో ఇక్కడ ఛార్జ్ అయినటువంటిది, సో ఇక్కడ నువ్వు ఇది లేపావు కదా, ఇది లేపినప్పుడు నీ కరెంట్ అనేది ఏమవుతుంది అంటే ఇలా ఇంక్రీజ్ అయి ఉంటుంది, ఇలా ఇంక్రీజ్ అయ్యి సో డిశ్చార్జ్ అయ్యే టైంకి ఇది 0 అయింది, ఈ వోల్టేజ్ అనేది 0 అయింది, బట్ ఇది డిశ్చార్జ్ అవ్వడం మాత్రం మెల్లిగా డిశ్చార్జ్ అయిపోతుంది, మెల్లిగా డిశ్చార్జ్ అవ్వడం ఇలా. నెక్స్ట్ ఇక్కడ వోల్టేజ్ ఇచ్చిన వెంబటి మళ్ళీ ఇలా లేసి డిశ్చార్జింగ్ టైం పీరియడ్ మీదనే నీకు నెగిటివ్ వోల్టేజ్ ఎంత రావాలి విడ్త్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఐఎమ్ సేయింగ్ వన్స్ అగైన్, మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ ఈ డిశ్చార్జింగ్ అనేది ముందే ఇక్కడ డిశ్చార్జ్ అయిపోయింది అనుకోండి, ఈ నెగిటివ్ వోల్టేజ్ ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడికి అయిపోతుంది, ఇదంతా 0 ఉంటుంది. ఇక్కడికి వచ్చి ఇలా అయిపోయి 0, అంతా 0 మళ్ళీ. సో మళ్ళీ ఇక్కడ ట్రిగ్గర్ అయినప్పుడు ఇది ఇలా వచ్చి ఇది డిశ్చార్జ్ అయిపోయేది, ఒకవేళ ఇక్కడనే డిశ్చార్జ్ అయిపోయింది అనుకోండి, ఇలా వచ్చి ఇక్కడనే ట్రిగ్గర్ అయిపోయి ఇక్కడనే అయిపోతుంది, ఇదంతా 0 అయిపోతుంది. దిస్ ఈస్ ద ఆపరేషన్. అండ్ ఇక్కడ చూడండి, గమనించండి, ఇక్కడ పాజిటివ్ వోల్టేజ్ ఎక్కువగా ఉంది అక్రాస్ ది లోడ్, ఇక్కడనేమో నెగిటివ్ వోల్టేజ్ ఎక్కువగా ఉంది అక్రాస్ ది లోడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే పాజిటివ్స్ తక్కువ, నెగిటివ్స్ ఎక్కువ. ఇక్కడ పాజిటివ్ వోల్టేజ్, పాజిటివ్ కరెంట్, ఇక్కడ నెగిటివ్ వోల్టేజ్, పాజిటివ్ కరెంట్ ఈస్ పాజిటివ్ బట్ వోల్టేజ్ ఇస్ నెగిటివ్. సో ఈ డ్యూయల్ కన్వర్టర్స్ని మనం ఎందుకు వాడతాము? టు అక్వైర్ 4 quadrant ఆపరేషన్. 4 quadrant ఆపరేషన్లో మనము టార్క్, స్పీడ్, కరెంట్, వోల్టేజ్ అండ్ ఇవి నెగిటివ్ కరెంట్, నెగిటివ్ వోల్టేజ్. సో ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై కానికి మనము డ్యూయల్ కన్వర్టర్ను వాడతాము. రీజనరేటివ్ బ్రేకింగ్ రావడము, మోటరింగ్ ఆపరేషన్ రావడము, ఫార్వర్డ్ మోటరింగ్ యాక్షన్, రివర్స్ రీజనరేటివ్ బ్రేకింగ్ ఆపరేషన్, ఇలాంటివి రావడం కోసం మనము ఈ డ్యూయల్ కన్వర్టర్ని వాడుకుంటాం. డన్. ఇక్కడ మనకు 2 కండిషన్స్ వచ్చేసాయి. ఇప్పుడు పాజిటివ్ వోల్టేజ్, పాజిటివ్ కరెంట్. ఇక్కడ ఏముంది? నెగిటివ్ వోల్టేజ్, పాజిటివ్ కరెంట్. సో ఇవి 2 వచ్చాయి. అంటే నేను ఎన్ని క్వాడ్రంట్స్ సాటిస్ఫై చేశాను? ఇప్పుడు ఈ క్వాడ్రంట్ సాటిస్ఫై అయింది, అండ్ నెక్స్ట్ నెగిటివ్ వోల్టేజ్, పాజిటివ్ కరెంట్, ఈ క్వాడ్రంట్ సాటిస్ఫై అయింది ఈ కన్వర్టర్తో, ఈ అనాలిసిస్తో. నెక్స్ట్ ఏం చేస్తాను? మిగిలింది ఎలా సాటిస్ఫై చేయాలి? మిగిలిన 2 క్వాడ్రంట్స్ కూడా సాటిస్ఫై చేయాలి. అది నా డ్యూయల్ కన్వర్టర్ ఆపరేషన్ యొక్క మోటివ్. సో దాట్ ఇప్పుడు నేను ఇంకొక ఈ కన్వర్టర్కి ఇదే సేమ్ వోల్టేజ్ని ఇస్తున్నాను, బట్ ఈ థైరిస్టర్ సెట్ అనేది, ఈ కన్వర్టర్ సెట్ అనేది యాంటీ ప్యారలల్లో కనెక్ట్ అయ్యింది కాబట్టి దీనికి ఇచ్చిన సోర్స్ వోల్టేజ్ దీనికి ఇచ్చాను, బట్ యాంటీ ప్యారలలో కనెక్ట్ అయిన కారణంగా నేను ఇలా ఉన్న నిజమైనటువంటి యాక్చువల్ సోర్స్ వోల్టేజ్ని రివర్స్లో అసంప్షన్ చేసుకుంటాను టు డ్రా దిస్ అవుట్పుట్స్ని డ్రా చేసి అనలైజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి దీన్ని నేను రివర్స్లో డ్రా చేసుకుంటున్నాను. ఇలా రివర్స్లో డ్రా చేసుకుంటే డాటర్ లైన్స్తో ఈ విధంగా చేశాను. చేసిన తర్వాత 150 degrees దగ్గర ట్రిగ్గర్ చేయాలి నేను దీన్ని.
ఒకవేళ 150 డిగ్రీస్ వద్దులేండి, నేను సర్క్యులేటింగ్ కరెంట్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ గురించి పోతున్నాను. సో 30 డిగ్రీస్ దగ్గర మనం దీన్ని ట్రిగ్గర్ చేస్తాం. ఈ సెట్ ఆఫ్ థైరిస్టర్ని 30 డిగ్రీస్ దగ్గర ట్రిగ్గర్ చేస్తే జనరల్గా ఇలా ఉంది. 30 డిగ్రీస్ అంటే ఇక్కడికి వస్తుంది. నువ్వు 30 డిగ్రీస్ దగ్గర ట్రిగ్గర్ చేస్తే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్ చేసినప్పుడు ఏమైంది, ఇలా వచ్చి ఇలా వెళ్ళింది. ఈ వోల్టేజ్ వేవ్ ఫామ్ ఇలా వచ్చింది. వై బికాస్ 30 దగ్గర ట్రిగ్గర్ అయింది. ట్రిగ్గర్ అయిన కాడ నుంచి కండక్షన్ స్టార్ట్ అవుతుంది. కండక్షన్ స్టార్ట్ అయినాక ఈ పీరియడ్ ఆఫ్ టైం వరకు కండక్ట్ అవుతుంది. ఇండక్టివ్ వోల్టేజ్ ఇండక్టర్ ఎఫెక్ట్ వల్ల నీకు ఈ స్పైక్ అనేది వస్తుంది. ఈ విధంగా ఈ స్పైక్, రైట్. ఇలా ఇది జనరల్ థింగ్ ఆఫ్ సింగిల్ ఫేస్ ఫుల్లీ కంట్రోల్ రెక్టిఫైర్. దాని ఆపరేషన్ నెగిటివ్ సైడ్ ఉంది కాబట్టి వేవ్ నీకు నెగిటివ్లో వచ్చింది ఇది. సో ఇక్కడ ఏముంది అంటే ఈ వేవ్ ఫామ్ని చూస్తే మనకి ఏం అర్థం అవుతుంది అంటే అక్రాస్ ద లోడ్ ఈ వోల్టేజ్ అనేది ఏ విధంగా ఉంది. అక్రాస్ దిస్ పర్టికులర్ లోడ్ నెగిటివ్స్ ఎక్కువగా ఉన్నాయి, పాజిటివ్స్ స్పైక్స్ లాగా ఉన్నాయి. Positives are like spikes. Negatives are like really appearing across. Most of this portion is appearing across the load, and least of this portion is appearing across the load. Which means effect of this area is more and more than that of this thing. So that ఇది నెగిటివ్ కదా, కిందిది నెగిటివ్ కదా. సో ఇది వోల్టేజ్ సంబంధించినటువంటి వ్యవస్థ కాబట్టి నెగిటివ్ వోల్టేజ్ అండ్ కరెంట్ అనేది ఎలా అనుకోవచ్చు అని అంటే ఇక్కడ ట్రిగ్గర్ చేశాను. ఇక్కడ ట్రిగ్గర్ చేస్తే నా కరెంట్ ఏమైంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మెల్లిమెల్లిగా నెగిటివ్లో ఇంక్రీజ్ అయిపోతా ఉంది. నెగిటివ్లో ఇలా ఇంక్రీజ్ అయిపోతా ఉంది అండ్ జీరోకి వచ్చేసరికి డిశ్చార్జింగ్ ట్రై చేస్తుంది. బట్ కంప్లీట్గా డిశ్చార్జ్ అవ్వలేదు. వోల్టేజ్ జీరో అయింది బట్ కరెంట్ అనేది జీరో అవ్వలేదు. కరెంట్ అనేది సమ్ పీరియడ్ ఆఫ్ టైం వరకు ఇలా వెళ్తుంది. ఏదో ఒక పీరియడ్ దగ్గర జీరో అయిపోతుంది. జీరో అయిన తర్వాత మళ్ళీ ఇది ట్రిగ్గర్ అయినాక మళ్ళీ సేమ్ కథ, ఇంతకుముందే రివర్స్, ఉల్టా పల్టా ఇలా వస్తుంది. ఇది స్టోరీ ఈ విధంగా వస్తుంది అన్నమాట. అండ్ ఇఫ్ ఇక్కడ చూసినట్టయితే మనకు కరెంట్ వోల్టేజ్ అనేది నెగిటివ్, కరెంటు కూడా కిందనే ఈ ఎక్స్ యాక్సిస్కి కిందనే రాశాను కాబట్టి మై కరెంట్ ఈజ్ ఆల్సో నెగిటివ్ హియర్. వోల్టేజ్ నెగిటివ్, కరెంట్ నెగిటివ్. ఇంకొక కండిషన్ చూసుకున్నట్టయితే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్ పెట్టాను కదా, ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 150 డిగ్రీస్. ఇక్కడ 150 డిగ్రీస్ దగ్గర ట్రిగ్గర్ చేద్దాం దీన్ని. 150 డిగ్రీస్ అంటే ఇక్కడ అనుకోండి. ట్రిగ్గర్ చేసిన కానుంచిన కండక్షన్ స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ స్టార్ట్ అయింది, ఇలా వెళ్ళింది. ఇండక్టర్ ఎఫెక్ట్ వల్ల ఇక్కడ దాకా వచ్చింది. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ట్రిగ్గర్ అయిందంటే ఇక్కడ ఇలా. సో ఈ వేవ్ ఫామ్ అనేది వచ్చింది 150 డిగ్రీస్ దగ్గర. వచ్చినప్పుడు ఇక్కడ కరెంట్ అనేది ఏ విధంగా ఉంది, కరెంట్ ఎలా ఉంది అని అంటే ట్రిగ్గర్ అయిన కాడ నుంచి నీ ఇండక్టర్ అనేది ఛార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ట్రిగ్గర్ అవ్వడంతో ఇక్కడ కరెంట్ని స్టార్ట్ చేసుకున్నాం. లైక్ మై కరెంట్ ఈస్ గోయింగ్ టు బి స్టార్ట్ లైక్ దిస్, exponentially increase more, and it is trying to discharge like this, and it is increasing more. It is going to be discharge like this, increasing more, discharge like this. So ఇది ఇలా అవుతుంది. ఇలా అవుతే ఇక్కడ ఏమైంది, నీకు పాజిటివ్ వోల్టేజ్, స్పైక్స్ అన్నీ కూడా నెగిటివ్ వోల్టేజ్. లోడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకు ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ విత్ రెస్పెక్ట్ టు లోడ్ మాట్లాడుకుంటున్నాం, రైట్. మాట్లాడుకుంటే సో ఇలా జరుగుతుంది కాబట్టి ఇక్కడ అల్టిమేట్గా మనకి ఏం కనబడుతుంది, పాజిటివ్ వోల్టేజ్ అండ్ కరెంట్ ఈస్ నెగిటివ్ కరెంట్. పాజిటివ్ వోల్టేజ్, నెగిటివ్ కరెంట్, నెగిటివ్ వోల్టేజ్, నెగిటివ్ కరెంట్. Positive voltage, negative current. Satisfy? Negative voltage, negative current. Satisfy. So ఇది సాటిస్ఫై అయింది, ఇది సాటిస్ఫై అయింది. 4 quadrant ఆపరేషన్ అనేది నాకు అల్టిమేట్గా సాటిస్ఫై అయింది. By using this dual converter, I'm able to satisfy this 4 quadrant operation. And that too, this is a non-circulating mode of operation. In circulating mode of operation, you will be having like this reactors. ఈ రియాక్టర్స్ ఉంటాయి. ఈ రియాక్టర్స్ ఎందుకు పెడతారు అని అంటే సైమల్టేనియస్లీ దీస్ 2 things will be going to be on. సో రెండు కూడా వర్క్ చేస్తాయి, రెండు ఒకటేసారి వర్క్ చేస్తాయి. ఒక కండిషన్ ఉంటుంది ఆల్ఫా 1 + ఆల్ఫా 2 = 180 degrees అని. వెరాస్ దిస్ నాన్ సర్క్యులేటింగ్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఏదో ఒకటే కన్వర్టర్ వర్క్లో ఉంటుంది, ఇంకో కన్వర్టర్ ఆఫ్ అయి ఉంటుంది. అయితే నీకు ఇవి రెండు అచీవ్ చేయొచ్చు ఒక కన్వర్టర్తోని, లేకపోతే ఇవి రెండు అచీవ్ చేయొచ్చు, రైట్. ఇది ఆన్ చేసినప్పుడు ఇది ఆఫ్ చేయాలి, ఇది ఆన్ చేసినప్పుడు ఇది ఆఫ్ చేయాలి. దిస్ ఈస్ ద
working of ideal converter in non-circulating current mode of operation. I hope you found this video very helpful. If you think that it is helpful, don't like to like, share, subscribe.